అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఏం చేస్తున్నారనేది ఒకసారి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఇదైతే మండే రోజు వ్లాగ్ అనమాట. అంటే కార్తీక సోమవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు నేను ఏంటంటే పూజ కోసం అని చెప్పేసి ఫుల్ డే ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఇంకా 365 ఒత్తుల పూజ అంటారు కదా, ఇంకా ఆ పూజ కోసం అని చెప్పేసి యాక్చువల్లీ అది మనం కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవాలి. 365 పూజ కానీ లేదంటే 1,00,000 ఒత్తుల పూజ కానీ ఇవన్నీ కూడా మనం కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవాలి. ఇంకా ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ ఉన్నానండి. పోయిన సండే కాక ఆ పోయిన సండే వచ్చిందనమాట అది మనకి. ఇంకా ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ ఉన్నాను. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా ఆ రోజు నేను పూజ అనేది లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసేసాను. ఇంకా దాన్ని సరే ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఇంకా అప్పుడు చేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా ఆ రోజు నేను వదిలేసాను. ఇంకా పూజ అనేది నేను పోస్ట్ పోన్ చేసేసాను. సో ఇంకా ఈ మండేకి నేను ఆ పూజ అనేది చేసుకున్నాను అనమాట. 365 ఒత్తుల పూజ అనేది నేను ఈ మండే చేసుకున్నాను, కార్తీక సోమవారం రోజు. సో ఇంకా ఈ రోజు కూడా నేను ఫుల్ డే అయితే ఫాస్టింగ్ ఉన్నానండి. ఇంకా మార్నింగ్ నుండి వర్క్ ఉండడం వల్ల ఇంకా తిండి మీదకి కొంచెం మనసు అనేది పోలేదు. ఇంక ఇప్పుడు 4 అలా అవుతుంది టైం. ఇంకా ఇప్పుడు కొంచెం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఆకలి ఎంటినట్టుగా అనిపిస్తే జస్ట్ ఇలా సింపుల్గా జ్యూస్ అయితే పట్టేసుకుంటున్నాను నేను. ఇంకా పొద్దున నాకు ఏలు తెగిందనమాట. ఇంకా అదే మీకు ఇక్కడ చూపించాను. బట్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఆ గాయం అనేది. ఇంక ఇక్కడ నేను కొన్ని క్యారెట్, అలాగే ఒక బీట్రూట్, నెక్స్ట్ ఒక కీరదోసలో ఒక హాఫ్ ముక్క, నెక్స్ట్ ఒక అరటిపండు, ఇంకా తర్వాత తేనె ఇవన్నీ కలిపేసి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. అంటే జ్యూస్ పట్టేసుకుంటున్నాను. ఇంక ఈ తేనె ఏంటంటే మనకు కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తేనె వేసుకొని నేను వీటిని జ్యూస్ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా 4 కల్లా నేను జ్యూస్ తాగేసానండి. ఇంకా ఫుల్ డే ఫాస్టింగ్ అనమాట. ఇంకా పొద్దున్న నుండి ఏం తినలేదు. జస్ట్ ఇంకా లేవగానే బండలంతా తూడ్చేసి ఇంకా స్నానాలు, మార్నింగ్ టైం ఇంకా దీపారాధన ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ లైట్గా ఒక టీ తాగాను, మధ్యలో ఒకసారి ఒక టీ తాగాను అంతే. ఇంక ఇప్పుడు 4 కల్లా నేను జ్యూస్ పట్టేసుకొని తాగేస్తున్నాను. ఇంకంతే అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో వ్లాగ్ చూసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియో అనేది. సో అది empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, 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 I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. నెక్స్ట్ ఇంకా జ్యూస్ అంతా కూడా తాగేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న వర్క్ ఉంటే అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. అంటే తడిబట్ట వేసాను అనమాట. ఇల్లంతా కూడా మార్నింగ్ వేసాను దీపారాధన అప్పుడు. ఇంకా బట్ ఈవినింగ్ కూడా మనకి పూజ ఉంది కాబట్టి ఇంక ఈవినింగ్ కూడా నేను మళ్ళీ బండలన్నీ నీట్గా తుడిచేసాను అనమాట తడిబట్టతోటి. సో అది 365 ఒత్తుల పూజ ఏంటంటే మనం ఇంట్లో మన పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చు, మన దేవుడు గూడు దగ్గర. బట్ ఇంకా మనం ఈ పూజ అనేది మనం చంద్రుడికి అవపడేలా చేసుకుంటే ఇంకొంచెం మంచిది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను బయట చేసుకోవాలన్నట్టుగా ఇంక ఇదంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ తులసి కోట పెట్టే ఏరియా అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా నేను సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. పసుపు కుంకుమతో అలంకరించేసుకున్నాను అనమాట. తులసి కోట అంటే నాకు అక్కడ పెద్దది అది లేదనమాట. జస్ట్ ఇలా పూల కుండీనే నేను అలా డెకరేషన్ అయితే చేశాను సింపుల్గా. సో అదండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఎందుకంటే కొంచెం కోల్డ్ అనేది బాగుందనమాట. అందుకే వాయిస్ అనేది చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది. అసలు మాట్లాడడానికి అవ్వట్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఏదో గొంతులో అడ్డుపడిన లాంటి అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. Was wrong to say I wouldn't change a thing, 'cause in the story of our lives, the best of times through colored glass, time rolls on enough to let me move on past, but every little now and then
సో ఫైనల్గా నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. పసుపు కుంకుమ నెక్స్ట్ ఇంక ఇది బియ్యం పిండితో ఇలా నేను సింపుల్గా అయితే నేను డెకరేషన్ అయితే చేశాను. సో అది ఇంకా దీని తర్వాత నేను ఒక శారీ ఉంటే ఇంకా శారీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేయకూడదనమాట. శారీ ఇంక అందుకని చెప్పేసి అది కొంచెం నేను బయటే ఉతికేసానమాట. అంటే 10వ తారీఖున మాకు పెళ్ళి ఉంది, అంటే రేపే అనమాట. ఇంకా రేపు పెళ్ళి ఉంది. సో ఇంక ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. ఎడిటింగ్కి చాలా లేట్ అయిందండి. సో ఇంక ఈ శారీ నేను కొంచెం సర్ఫ్ కాకుండా మామూలుగా మనకి షాంపూ ఉంటుంది కదా, ఇంకా అలా షాంపూలో నేను పెట్టేసాను అనమాట. నానపెట్టేసాను ఒక 1 అవర్. తర్వాత ఇంకా అది కూడా నేను ఉతికి బయట వేసేసాను. సో అది ఐరన్కి ఇచ్చిన తర్వాత 10వ తారీఖున పెళ్ళికి వెళ్ళాలి. శ్రీను వాళ్ళ చుట్టాలన్నమాట. ఇంకా సో వాళ్ళ సైడ్ వాళ్ళు ఇంకా పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా శారీ అయితే నేను బయట ఉతికేసాను. సో దాని తర్వాత ఇంకా నేను టీ పెట్టేసుకున్నాను. సో ఈ టీ ఏంటంటే ఇది రెడ్ లేబుల్ వాళ్ళదండి. చాలా అంటే చాలా బాగుంది. మా ఆంటీ తెచ్చారనమాట. ఇంకా ఆంటీ దగ్గర కనుక్కొని నేను మళ్ళీ తెప్పించాను. సో అది ఇంకా టీ పెట్టేసుకున్నాను. అందులో మనకి ఏంటంటే అన్నీ వస్తాయి అనమాట. ఆయుర్వేదిక్కి సంబంధించిన తులసి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకా ఆ టీ పొడి అనమాట అది. ఇంకా టీ పెట్టేసుకొని తాగేసాము. ఇంక ఇవేనండి 365 ఒత్తులు అంటే ఇవన్నమాట. ఇంక ఇందులో మనకి అన్నీ 365 ఒత్తులు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని నేను ఆయిల్తో కొంచెం ఏమంటారు తడిపేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఆవుది నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో మీరు ఇలా తడిపి పెట్టేసుకోవచ్చు. మీరు ఓవర్ నైట్ అయినా నానపెట్టేసుకోవచ్చు ఇలా మీరు ఒత్తుల్ని, లేదంటే ఒక 2 అవర్స్ ముందే మీరు నానపెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 2 అవర్స్ ముందు నానపెట్టేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్తో మనం దీపారాధన చేసే నూనె ఉంటుంది కదా, ఇంకా ఈ నూనెతోనే నేను వీటన్నిటిని కూడా ఇలా నేను మొత్తం నానపెట్టేసాను అనమాట. మనకి కొంచెం వెలిగేటప్పుడు మధ్యలో ఎక్కడ కూడా కొండెక్కకుండా మంచిగా వెలుగుతాయని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ఇదంతా కూడా తడిసేలాగా మొత్తం అంతా కూడా మనకి పిండితే ఈ ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేలాగా మనం వీటిని తడుపుకోవాలి. ఇంకా సో చూసారా ఇలా రావాలన్నమాట. మనకి ఇలా ఒత్తితే మనకి నూనె అనేది బయటకు రావాలి. ఇంకా అలా మనం తడిపేసుకుని ఒక 2 అవర్స్ అయితే మనం వీటిని కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట. అంటే మంచిగా వెలుగుతాయి అనమాట ఒత్తులు అనేవి. సో ఇంకా నైట్ అయిపోయింది చూసారా. ఇంకా బయట నేను సందులో లైట్ వేసాను అనమాట. ఇంకా ఆ వెళ్తురు అది ఇంకా 7 అలా అయిపోయింది. ఇంకా అప్పటికి నేను మళ్ళీ ఆ సందంతా ఇంకా నెక్స్ట్ మాకు ముందు కొంచెం ఉంటుంది, ఇంకా ముందంతా కూడా పూర్తిగా కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేశాను నేను. తర్వాత ఇంకా మళ్ళీ మేమందరం కూడా స్నానాలు అయితే చేసాము. సో చేసేసి ఇంకా మేము పూజకైతే కూర్చున్నామండి. సో ఇంకా కరెంట్ లేదనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ ఏమో ఉంది, ముగ్గేసేంత వరకే ఉంది కరెంట్ అనేది. ఇంకా తర్వాత కరెంట్ పోయింది. ఇంకా ఒక 2-3 సెల్లులతో మేము ఫ్లాష్లు అనేది ఆన్ చేసుకొని ఇంకా పూజ అనేది చేసాము. ఇంకా మా తమ్ముడు సెల్ అలాగే శ్రీని సెల్ ఇంక రెండింటితో మేము ఫ్లాష్లు ఆన్ చేసి పూజ అయితే చేసాము. సో ఇంకా ఆ వెలుతురులోనే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ ఎండింగ్కి కరెంట్ వచ్చిందనమాట. సో అది జస్ట్ ఇంక ఇక్కడ మనం ఇంకా ఇదంతా కూడా నేను మార్నింగ్ కడిగేసాను. ఇంకా అలాగే ఈవినింగ్ కూడా కడిగేసాను. ఇంకా తర్వాత అక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. సో ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో నా పక్కన పాప ఇంకా తనకు కూడా నేను మంచి డ్రెస్ వేసానండి. సో ఇంకా తనకి ఏంటంటే అది కుచ్చుకుంటుందని చెప్పేసి ఇంకా జస్ట్ ఒక టీ షర్ట్ అలా వేసేసుకుంది. ఇంకా అంతే తను డ్రెస్ అనేది విప్పేసింది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గంగకి కూడా మనం పూజ చేసుకోవాలంట. అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ని ఏం కాదండి పూజలలో. జస్ట్ ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఏమంటారు నేర్చుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను చూశాను, యూట్యూబ్లో చూశాను అనమాట ఈ పూజ విధానం ఎలా ఉంటుందని. సో ఇంకా గంగకు కూడా మనం ఎక్కడైనా కాల ఒడ్డున ఇక్కడ కూడా మనం దీపాలు పెట్టాలని ఉంది. ఇంకా బట్ మనం ఇప్పుడు వెళ్ళలేం కదా బయటికి. సో ఇంకా అక్కడే మా బోర్ దగ్గర నేను అలా అక్కడ కూడా నేను జస్ట్ అలా పసుపు కుంకుమతో పూజ చేసుకొని ఇంకా అక్కడ కూడా నేను దీపారాధన చేశాను. బోర్ అన్నా కూడా మనకి వాటరే కదా, అంటే గంగ అన్నట్టే కదా. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కూడా నేను దీపారాధన చేసి దండం పెట్టేసుకున్నాను. సో చూసారా ఇక్కడైతే నేను దీపారాధన చేసేసాను. ఇంకా నెక్స్ట్ నేను నైవేద్యం కూడా పెట్టాను. జస్ట్ ఏమంటారు బెల్లం అన్నం వండేసాను అనమాట, ఇంకా పాయసం. సో తర్వాత నేను ఇంకా 365 ఒత్తుల పూజ కూడా నేను చేశాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారికి. సో అదండి ఫైనల్గా నేనైతే 365 ఒత్తుల పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అసలు పోయిన ఆదివారం కాక ఆ పోయిన ఆదివారం మనకు కార్తీక పౌర్ణమి, ఆ రోజు చేసుకోవాల్సిన పూజ మనం కొన్ని పర్సనల్ ఇష్యూస్ చెప్పా కదా మీకు. సో దానివల్ల నేను పూజ అనేది పోస్ట్పోన్ చేసి ఈ వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సక్సెస్ఫుల్గా. సో అంతా మంచి జరగాలని అయితే నేను ఈ పూజ అయితే చేసుకున్నానండి. అంటే కొన్ని కోరికలు ఉన్నాయన్నమాట నా మనసులో. సో చూసారా మా తమ్ముడు పక్కన ఉంది, పాపం వాడు ఫ్లాష్ చేసి అలాగే పట్టుకుంటున్నాడు. పవర్ లేదండి అసలు. సో ఇదేంటంటే మనకి దీపం అనేది కొండెక్కకుండా ఉండడానికి వాళ్ళు మనకు ఒక మూత లాంటిది కూడా ఇచ్చారు, ఇవి మట్టివి. సో ఆ మూత వేస్తే ఏంటంటే నాకు అంత కనిపించలేదు, ఇంకా గాలి రాదు కదా అన్నట్టుగా ఇంక నేను ఆ మూత అంతా కూడా తీసేసాను. సో అదనమాట. ఫైనల్గా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి మీకు కూడా ఇచ్చాను, హారతి మీరు కూడా తీసుకోండి. సో అదనమాట.
సో ఫైనల్లీ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ కొంతమంది ఏంటంటే మీ ఇంట్లో క్రిస్టియన్ బొమ్మలు కూడా ఉన్నాయి కదా, మీరేంటి పూజలు చేస్తున్నారని అడుగుతున్నారు. సో నేను పక్కా హిందూ, పక్కా క్రిస్టియన్ అని అయితే నేను ఒక ఐడి కార్డ్ అయితే తయారు చేసుకుని నా మెల్లో అయితే వేసుకోలేదండి. అలా వేసుకొని కూడా నేను అన్ని పూజలు చేస్తాను. అంటే నేను చర్చికి కూడా వెళ్తాను సండే అప్పుడు, ఇంకా బైబిల్ కూడా చదువుతాను, ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి పూజలు కూడా చేస్తాను, హిందూ పూజలు కూడా చేస్తాను. ఈ పూజలన్నీ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అనమాట. ఈ పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. చర్చికి వెళ్ళినా కూడా అంతే అనిపిస్తుంది అండి, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి నేను ఇవి చిన్న చిన్న పూజలు అయితే చేసుకుంటాను. ఇంకా అన్ని పూజలు కూడా చేయను, ఏదన్నా కొంచెం పెద్దది అకేషన్ అనుకుంటే మాత్రమే చేస్తాను నేను. సో ఇంకేంటంటే అట్ ద సేమ్ టైం నేను కొంచెం నమ్ముతానమాట. మనందరినీ కూడా నడిపించే ఒక శక్తి అయితే ఖచ్చితంగా ఉంది. సో అది కొంచెం నేను ఎక్కువ నమ్ముతాను. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మనసు ప్రశాంతత కోసం, పాజిటివ్నెస్ కోసం అయితే పూజలు అయితే చేస్తానండి. నేను పక్కా హిందువుని కాను, నేను పక్కా క్రిస్టియన్ని కాను. సో ఏమంటారు, ఆల్ ఓవర్ అనమాట. అన్ని దేవుళ్ళని మొక్కుతాను నేను. సో అది. సో ఓకే అండి, మీ డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే ఈరోజు నా సింపుల్ వ్లాగ్ అండి. ఎలా అనిపించింది మీకు? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్ ఆల్, బాయ్.